గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం కామన్గా వచ్చే డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలియచేయడానికి మనతో పాటు ప్రముఖ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ శాంత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో జనరల్గా ఫస్ట్ మనం లేడీస్ గురించి మాట్లాడుకుందాం. లేడీస్లో కామన్గా వచ్చే డెంటల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందువల్ల వస్తాయి అంటారు? జనరల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా కనిపిస్తుంటుంది డ్యూరింగ్ డెలివరీ టైం, తర్వాత మెనోపాజ్ స్టేజ్లో. సో కామన్గా వచ్చే డెంటల్ ప్రాబ్లమ్స్ ఏంటి లేడీస్లో? లేడీస్లో ఎక్కువగా మేము చూసేది లేడీస్లోనే డెంటల్ ప్రాబ్లమ్స్ అండి. డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ మందికి మహిళల్లోనే చూస్తుంటాం. ఎందుకు అంటే వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకోకపోవడం ఒకటి, రెండోది అవగాహన లోపం ఒకటి. అంటే వాళ్ళకు తెలియదు, ఎవరైనా చెప్తే తప్ప మనకి ప్రాబ్లం ఉంది అనే విషయం వాళ్ళకి తెలియకపోవడం ఒకటి. అలాగే వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళు శ్రద్ధ తీసుకోవడం అనేది మన ఇండియన్ కల్చర్లో కొంచెం తక్కువే అని చెప్పాలి. కుటుంబం గురించి ఎంతైనా శ్రద్ధ తీసుకుంటారు, పిల్లల గురించి ఎక్కువ శ్రద్ధగా ఉంటారు, భర్త గురించి ఎక్కువ శ్రద్ధగా ఉంటారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు శ్రద్ధ తీసుకోవడం అనేది తక్కువే అని చెప్పాలి. ఏదైనా బాగా ప్రాబ్లం వస్తేనో అది కూడా ఇంకా డబ్బులు ఖర్చు పెట్టాలి అంటే కూడా కొంచెం ఆలోచిస్తారు, ఇప్పుడు చేయించుకోకపోతే ఏమవుతుందిలే అని. అలాగే మిగతా ఆరోగ్యంలాగే దంతాల పట్ల కూడా చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. అందుకే ఎక్కువ మందికి మేము చూస్తుంటాము, దంతాలు పోగొట్టుకొని ఉంటారు. చాలామంది ఆడవాళ్ళకి చాలా దంతాలు పోయిన తర్వాతనే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అప్పటికి కూడా వాళ్ళు ఏంటి అంటే మొత్తం తీసేసే స్టేజ్లోనే వస్తూ ఉంటారు మా దగ్గరికి. అలా కాకుండా మొదటి నుంచి కూడా ఒకసారి వాళ్ళు కూడా డెంటిస్ట్ దగ్గర చెకప్ చేయించుకుంటూ ఉంటే ప్రతి 6 నెలలకు ఒకసారి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నా కూడా ముందుగానే గుర్తించి దానికి తగిన సలహాలు సూచనలు అందించడం ద్వారా వాళ్ళ దంతాలను ఎక్కువ సంవత్సరాలు కాపాడుకునేటట్లు చేయగలుగుతాం. అందుకని మా పార్థ డెంటల్లో ఏం చేస్తున్నామంటే ఆడవాళ్ళకి పిల్లలకి ముఖ్యంగా ఎక్కువ మందికి ఈ దంతాల గురించి అవగాహన కల్పించాలని చెప్పి ఒక 3 months నుంచి మనము ఫ్రీగా ఉచితంగా కన్సల్టేషన్ చేసి వాళ్ళకి ఇంట్రావరల్ కెమెరా ద్వారా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా దంతాల గురించి ఆరోగ్యం గురించి వాళ్ళకి ఎక్కువ అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నామండి. డాక్టర్ గారు, స్మైల్ డిజైనింగ్ గురించి చెప్పండి. స్మైల్ డిజైనింగ్ అంటే ఏం లేదమ్మా, మనము మామూలుగా కూడా చాలామందికి ఏంటి అంటే నవ్వడానికి సిగ్గుపడుతూ ఉంటారు, నవ్వితే అంటే మొహమాట పడుతూ ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక చిన్న లోపాలు ఉంటాయి, ప్రతి వాళ్ళకి ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. ఎత్తుగా ఉండడము, సందులు ఉండడము, లేకపోతే పళ్ళు రంగు మారి ఉండడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళలో చాలామందిలో ఉండడం వల్ల వాళ్ళు అది చూపించుకుంటే ఏం చెప్తారో డాక్టర్ గారు అన్న కొంచెం భయంతో వెళ్లకుండా దాన్ని అడ్డం పెట్టుకొని నవ్వడము, లేకపోతే మొహమాట పడడం, బాగా నవ్వడానికి ఫ్రీగా నవ్వడానికి కొంచెం మొహమాట పడడం, ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే అవి అన్నీ కూడా కరెక్షన్ ఈ రోజుల్లో ఏంటంటే ఆధునిక దంత వైద్యంలో ఎన్నో రకాల వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు. అందువల్ల చిన్న లోపమైనా కావచ్చు, పెద్ద లోపమైనా కావచ్చు, చాలా ఈజీగా మనము దాన్ని సరిచేసి వాళ్ళకి అందమైన చిరునవ్వుని అందించడాన్ని స్మైల్ డిజైనింగ్ అంటాం. స్మైల్ డిజైనింగ్ అంటే ఒకటే కాదు, చాలా రకాలు ఉంటాయి. అలా ఎట్లా అంటే ఇప్పుడు పళ్ళు ఎత్తుగా ఉన్నాయనుకోండి, తగ్గించడము స్మైల్ డిజైనింగే. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళకి టైం ఉండదు, ఏదో మనము పెళ్ళి టైంలోనో అలాంటి టైంలో వస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనము చాలా తొందరగా వాళ్ళకి ఆ దంతాలను సరిచేసి వాళ్ళకి అందమైన చిరునవ్వు అందించడాన్ని స్మైల్ డిజైనింగ్ అంటాం. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి శ్రీకాంత్ గారు. మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం డెంటల్ గురించి ఏ సమస్య అడగొచ్చా, లేకుంటే ఓన్లీ దంతాల గురించి? ఎనీథింగ్ లేదండి, ఏదైనా అడగచ్చమ్మా. ఏదన్నా మేడం, నేను 1 year బ్యాక్ అంటే బ్రష్ చేసుకోవడము కొంచెం తగ్గించిన. అంటే తగ్గడం అంటే కేర్లెస్ గా అంటే ఊకట్లా చేసుకొని కాలేజీకి వెళ్ళిపోవాలని. ఒక 3-4 months నుంచి బ్రష్ చేసుకున్న తర్వాత చిగులో నుంచి రక్తం వస్తుంది, మళ్ళీ నాలుక అనేది వైట్ గా అవుతుంది మేడం. మళ్ళీ డైలీ చూస్తున్నా, అంటే టిఫిన్ చేయకముందైనా, నేను టిఫిన్ చేయకుండా పోయినా కూడా నాలుక మొత్తం. ఇప్పుడు మీలో ఉన్న సమస్య మేము చాలా మందిలో గమనిస్తూ ఉన్నాండి. 100కి 90 మంది ప్రజలకి ఈ చిగుళ్ళలోంచి రక్తం రావడం అనే సమస్య ఉంటుంది. కొంతమంది చెప్తారు, కొంతమంది ఏంటంటే దాని గురించి అసలు పట్టించుకోరు. అంటే అది దానివల్ల ప్రమాదం ఉంది అన్న విషయం అవగాహన లేదనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే రక్తం రావడం అనేది ఏదో కామన్ అనుకుంటారు, లేకపోతే ఏదో మందులు వాడడం కూడా కాదు, ఏదో ఒకటి వేడి చేసిందిలే అని చెప్పి దానివల్ల తగ్గిపోతుందిలే అని ఏదో పదార్థాలు తీసుకోవడం వల్ల తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.
ఇప్పుడు మీరే చెప్పారు చూడండి, సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల నాకే వస్తోంది రక్తం అనేది మీకు అర్థమైంది. చాలా మందిలో కూడా బ్రష్ చేసుకున్నాం అనుకుంటారు కానీ కొద్దిగా పాచి అనేది మిగిలిపోవడం వల్ల మనకి దానిలో బ్యాక్టీరియా చేరి మీకు ఇట్లా చిగుళ్ళ వ్యాధి అనేది వస్తుంది. చిగుళ్ళ రక్తం రావడం అనేది ఊరికే ఏదో టెంపరీగా దాంట్లో తగ్గిపోయినా కూడా లోపల వ్యాధి అనేది పోదు. అందువల్లనే మనము ఒకసారి అప్పుడప్పుడు 6 మంత్స్కి ఒకసారి పళ్ళని శుభ్రం చేయించుకోవాలి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు మీరు ఒకసారి మీరు 41420000 కాల్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి అపాయింట్మెంట్ ఇస్తారమ్మా. ఒకసారి స్పెషలిస్ట్ కనుక చూస్తే మీకు ఆ లోపల పాచి అనేది లేకపోతే ఇన్ఫెక్షన్ అనేది ఎంత మేరకు వెళ్ళింది, దానివల్ల ఏమన్నా ప్రమాదం ఉందా అనేది మీకు గుర్తించి సరైన వైద్యం కనుక చేస్తే మీకు తప్పకుండా తగ్గిపోతుందమ్మా. డాక్టర్ గారు, కంపేర్ టు అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్ రాగానే చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. తర్వాత చూపించుకోవచ్చు డెంటిస్ట్ని ఇప్పుడు ఎందుకు అనేసి. అసలు మెయిన్ రీజన్స్ ఏంటి? పెయిన్ ఉండదనా, లేదంటే దాన్ని తక్కువ అదే తగ్గిపోతుంది అనేసి నెగ్లెక్ట్ చేస్తుంటారు, ఎందువల్ల అంటారు? ఇప్పుడు చాలా సమస్యల్లో దంత సమస్యల్లో జరిగేది ఏంటి అంటే నొప్పి లేకపోవడం అనేది. అంటే ఎలాంటి ఇబ్బంది కనిపించదు వాళ్ళకి. పళ్ళు అనేది విరిగిపోతూ ఉంటాయి, ముక్కలైపోతూ ఉంటాయి, చిగుర్లు అనేది లూజ్ అయిపోయి సందులు ఏర్పడి పళ్ళలో ఆహారం అంతా ఇరుక్కుంటూ ఉంటుంది. పుప్పి పళ్ళు కూడా చాలామందికి చాలా సంవత్సరాలు నొప్పి రావు, అది డార్మెంట్ స్టేజ్లో ఉంటుంది. అంటే లోపల తినేస్తూ డొల్ల అయిపోతూ ఉంటుంది పన్ను మొత్తం. అలాగే వేరే పళ్ళకి పాకుతూ ఉంటుంది. అంటే ఒక పన్ను నుంచి ఇంకో పన్నుకి అలా మొత్తం పైన కింద అన్ని పళ్ళల్లోనూ దంతాల్లోనూ పుప్పు వచ్చేస్తుంది అనమాట. అది వస్తుందన్న విషయం చాలామంది పట్టించుకోరు. వాళ్ళు ఒకసారి అద్దంలో కనుక చూసుకున్నట్లయితే పంటి మీద నల్లటి మచ్చలు కనపడుతూ ఉంటాయి మనం నవిలే పళ్ళల్లో చూస్తే కనుక. అలాంటి నల్ల మచ్చలు ఏమాత్రం చిన్న మచ్చగా ఉన్నప్పుడే కనుక గుర్తించి దానికి ట్రీట్మెంట్ ఫిల్లింగ్ ద్వారా చాలా రకాల మంచి ఫిల్లింగ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అంటే మళ్ళీ లోపలికి స్ప్రెడ్ కాకుండా చేసే ఫిల్లింగ్ మెటీరియల్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఒక పన్ను పాడైనా కూడా మిగతా పళ్ళకి పాడవకుండా తీసుకునే జాగ్రత్తలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీకు ప్రతి వాళ్ళకి కూడా ఎక్కడికి ఏ ఊర్లో ఉన్నా కూడా ఇప్పుడు మనకు దగ్గరలో ఉండే పార్థ డెంటల్కి కనుక మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా బ్రాంచెస్ ఉన్నాయి, మాకు 43 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఏ బ్రాంచ్ అయినా మీకు దగ్గరగా ఉంటుందో ఒకసారి చూపించుకుంటే కనుక మీ నోట్లో ఏం జరుగుతుంది అనేది మీ డాక్టర్ గారు ఒకసారి చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఫర్దర్గా కాంప్లికేషన్స్ అనేవి రాకుండా చేసుకోవచ్చు. అంటే మనం నొప్పి వచ్చేదాకా వెయిట్ చేయకూడదు. దంతాల్లో నొప్పి వచ్చాకే డాక్టర్ని కలవాలి అనుకోవడం చాలా తప్పు అన్నమాట. అప్పటికి డాక్టర్కి చేసే పరిస్థితి కూడా ఉండదు. ఏం చేయాలన్నా కూడా దంతం అనేది బాగా పాడైపోయిన తర్వాత ఎక్కువ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది, లేదా అంటే ఎక్కువ సిట్టింగ్స్ అవసరం అవుతాయి, వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. సో అందువల్ల ముందుగానే జాగ్రత్తగా తీసుకోవడం అనేది ఎంతైనా అవసరం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి, శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. అదే మా దంతాలు సరకలు ఉన్నాయి మేడం. ఏమున్నాయండి? దంతాల పైన సరకలు వచ్చినాయి, మరకలు వచ్చినాయి. వయసు ఎంతమ్మా? వయసు 23-24 ఉంటాయి. 24 ఉంటాయి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహబూబ్ నగర్. అంటే కొన్ని ఏరియాస్లో ఈ ఫ్లోరైడ్ వల్ల మరకలు అనేవి ఏర్పడతాయమ్మా. మనకి ఉండే పన్ను మీద ఉండే పింగాణి పొర లోపల ఈ ఫ్లోరైడ్ వల్ల ఎనామెల్ అనేది సరిగ్గా ఫామ్ కాకపోవడం వల్ల మీకు పళ్ళు అనేది మచ్చగా ఉంటుందన్నమాట. మనకి పంటి పైన ఉండే పింగాణి వల్లనే మనకి పళ్ళు తెల్లగా ఉంటాయి. ఆ పింగాణి అనేది ఎప్పుడైతే సరిగ్గా ఏర్పడలేదో దానివల్ల మీకు పళ్ళు అనేది పసుపు పచ్చగా ఉంటాయి అన్నమాట. మనకి పండు లోపల ఉండే పసుపు కలర్ అనేది మీకు బయటకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే పళ్ళ ఎనామెల్లో కూడా మీకు ఆ ఫ్లోరైడ్ అనేది ఏర్పడడం వల్ల మీకు అలా అయిపోతుంది. అయితే దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చమ్మా. మీరు దాన్ని అలాగే ఉండాల్సిన అవసరం ఏమి లేదు. జీవితాంతం అట్లానే నేను ఉండాలేమో పసుపచ్చగానే అనుకోకర్లేదు. మేము ఎంతోమందికి, ఎన్నో వేల మందికి, లక్షల మందికి ఇట్లా ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అయ్యి ఫ్లోరోసిస్ వల్ల రంగు మారిన పళ్ళకి మనం స్మైల్ డిజైనింగ్ ద్వారా ఎంతో చక్కగా అందమైన చిరునవ్వు ఇచ్చున్నాము. మీరు ఒకసారి 0404142000 చేసి మీకు ఎక్కడ దగ్గరగా ఉంటుందో ఒకసారి చేస్తే కనుక వాళ్ళు మీకు డైరెక్ట్ చేస్తారు. మీకు ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది అనేది కూడా సజెస్ట్ చేస్తారమ్మా. సో డాక్టర్, కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు కానివ్వండి, కింద పడినప్పుడు కానివ్వండి, పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. సో గ్యాప్ అలానే ఉండిపోతుంది. సో వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో, అంటే గ్యాప్ ఫిల్ చేయడానికి ఆర్టిఫిషియల్ టీత్ గురించి చెప్పండి. ఇప్పుడు పళ్ళు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దెబ్బ తగిలినప్పుడు, ఎత్తుగా ఉన్నప్పుడు పళ్ళు ఇరిగిపోతూ ఉంటాయి చాలా మందిలో. ఆ ఇరిగిపోయినప్పుడు ఏం చేస్తామంటే ఆ వయసుని బట్టి కూడా
మనం ఆ దంతం అనేది ఏ స్టేజ్లో ఇరిగింది, ఎంతవరకు విరిగింది, ఆ దంతాన్ని మనం కాపాడొచ్చా, దాన్ని క్యాప్ వేయచ్చా, క్యాప్ వేయడానికి కూడా ఎలాంటి క్యాప్ వేయాలి అనేది డిసైడ్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి పన్ను మొత్తం ఊడిపోతుంది, అదే వెంటనే కనుక తీసుకొస్తే ఆ పన్నునే రీప్లేస్ చేయొచ్చు. లేదు ఒక్కోసారి అది దొరకలేదు అంటే ఇమ్మీడియట్గా వేరే టూత్ అనేది పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే పక్క పళ్ళు అనేవి జరిగిపోయి ఆ స్పేస్ క్లోజ్ అయిపోతుంది, మిడ్ లైన్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే ఎప్పుడైతే పళ్ళు అనేది ఎప్పుడైతే కొంచెం వంకర టింకరగా అయిపోతాయి అన్నమాట, ఒకదాని మీద ఒకటి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి, నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం మేము కరీంనగర్కి వెళ్ళి. ఓకే, మీ సమస్య చెప్పండి. మేడం మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం మేము ఒక 2 years కింద ఇక్కడ కరీంనగర్ శ్రీనాథ్ రెడ్డి అని చెప్పి బీడీఎస్ చెప్పండి ఆయన సార్. దగ్గరికి వెళ్ళినాము. చెప్పండి సార్. అయితే ఆయన ఒక వారం 1 week టాబ్లెట్స్ ఇచ్చిండు. హలో, చెప్పండి చెప్పండి, వింటున్నాను, చెప్పండి అమ్మా. కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం, నేను వస్తలేదు. చెప్పండి. అదే 1 week టాబ్లెట్ ఇచ్చిండు. ఓకే. అదే పన్ను అది ఖరాబ్ ఉన్నదని చెప్పి 1 week మెడిసిన్స్ వాడినాం. వాడిన తర్వాత మళ్ళీ పోయినాం, నొప్పి తగ్గలేదని. మళ్ళీ పోయినాక ఆయన ఏమన్నాడు అంటే పన్ను తీసేయాలన్నాడు, లేదంటే పక్క పన్ను ఖరాబ్ అవుతుందని అన్నాడు. ఎక్స్రే తీసి ఓకే. మేము తీపించుకున్నాం. తీపిస్తే అది వెళ్ళలేదు మేడం, బాగా హార్డ్ ఉన్నది, అంటే గిప్పలు ఏం లేవు. అది బాగా హార్డ్గా వెళ్ళింది. ఒక 1 hour దాకా దాన్ని మొత్తం డిస్టర్బ్ చేసింది బాగా. ఎన్ని రోజులు అయిందండి పన్ను తీసి? దగ్గర 2 years అవుతుంది మేడం. 2 years అయిపోయింది. చెప్పండి. ఇప్పుడు మీ ప్రాబ్లం ఇప్పుడు అందులోనే ఉన్నది మేడం, మన నోట్లోనే ఉన్నది. ఓకే ఓకే. ఆ పన్నుని, ఆ ఇరిగిపోయిన పన్నుని తీసేయచ్చండి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. అయితే ఒక చిన్న ఎక్స్రే ద్వారా చూసి ఎంత మేరకు పన్ను లోపల విరిగిందనేది చూసి ఆ పన్నుని మళ్ళీ తీసేసి రీప్లేస్ చేసుకుంటే మంచిదండి. ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ పన్ను ఉండిపోవడం వల్ల కొద్దిగా మళ్ళీ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని తీసి మళ్ళీ పళ్ళు అనేది పెట్టుకుంటే మంచిదండి. సో కొంతమందికి అప్పర్ టీత్ చాలా ఎత్తుగా ఉంటుంది, కొంతమందికి లోపలికి ఉంటాయి, కొంతమందికి అప్పర్ జా కొంచెం ఎత్తుగా ఉంటుంది. సో వాళ్ళ గురించి ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది? అంతకుముందు స్టీల్ క్లిప్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు ఇన్విజిబుల్గా ఉన్నాయి. సో దాని గురించి చెప్పండి. పళ్ళు ఎత్తుగా ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి దెబ్బలు తగలడం ఈజీగా అట్లా జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి కింద దవడ బాగా చిన్నగా ఉండి పై దవడ మాత్రమే ముందుకు వచ్చి ఉంటుందన్నమాట. దానివల్ల చూడడానికి కూడా బాగుండదు. అయితే ఈ దవడలు ఎలా ఉంది అనేది కొన్ని ఎక్స్రేలు ఇన్వెస్టిగేషన్స్ ద్వారా చూసి దాన్ని బట్టి మనం ఆర్థో డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే బోన్ ఏమైనా చేయాలా, టీత్ని మాత్రమే సరి చేస్తే సరిపోతుందా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని పేషెంట్కి ఎలా చేస్తే బాగుంటుంది అంటే అందమైన చిరునవ్వు ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యం కూడా చూసుకోవాలి. అంటే దవడ ఎముకలు ఎత్తుగా ఉండడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ పళ్ళ మధ్యలో సందులు ఎక్కువ రావడం, మాట్లాడేటప్పుడు కొంచెం తేడా ఉంటుంది, గాలి పోతున్నట్లు ఉంటుంది, ఉమ్మి బయటకు వస్తున్నట్టు ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఒక్కోసారి పళ్ళ మధ్యలో ఏం ప్రాబ్లం ఉండదు, కానీ దవడలు అనేది డిస్క్రిపెన్సీ అంటే ఒక దవడకి సంబంధం లేకుండా ఉన్నప్పుడు దానివల్ల చూడడానికి బాగుండదు అనమాట, నవ్వినప్పుడు కూడా బాగుండదు. అలాంటప్పుడు తినడానికి కూడా నమలడానికి కూడా చాలా గ్యాప్ ఉంటుంది. మనకు పై పళ్ళకు కింద పళ్ళకు అనేది కొంత మినిమం గ్యాప్ మాత్రమే ఉండాలి. మరీ దూరంగా ఉండడం వల్ల మాట కూడా తేడా వస్తుంది, అలాగే నమలే విధానంలో కూడా తేడా వస్తుంది వాళ్ళకి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కరెక్ట్ చేయడానికి మన దగ్గర ఎంతో మంచి స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. వాళ్ళకి ఎలా చేస్తే బాగుంటుంది అనేది కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇట్లాంటి ఏదైనా మీకు డౌట్స్ అనేది ఉంటే దాని గురించి తెలుసుకోవాలి. చాలామందికి ఏంటి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారో అనే భయం ఒకటి, లేదంటే ఏమన్నా ఎక్కువ ఖర్చు ఉంటుందేమో అనే భయం ఒకటి, లేకపోతే ఇంకేం చేయలేము, మనకి దేవుడు ఇలా ఇచ్చాడు కాబట్టి మనం ఇలాగే ఉండాలి అన్న భయంతో కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఏం లేదు. ఈ రోజుల్లో ఉండే మన ఆధునిక దంత వైద్యంలో ఎలాంటి దానికైనా ట్రీట్మెంట్స్ చేయొచ్చు, బాగా చేసుకోవచ్చు, వాళ్ళు అందంగా చేసుకునే అవకాశం ఉంది. అంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఇలానే ఉండాలి, ఇంక చచ్చిపోయే వరకు ఇలాగే ఉండాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. దానికోసం మీరు ఏమైనా ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే 04041420000 ఒకసారి కాల్ చేస్తే కనుక ఒకసారి మీ స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు అన్ని వివరంగా వివరిస్తారండి.
ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నేను శర్మ అండి, వరంగల్ నుంచి. చెప్పండి శర్మ గారు. ఏం లేదు, ఒకసారి యాక్సిడెంట్ లో కింద పడ్డప్పుడు ముందు ఒక 2 పండ్లు ఊసిపోయాయి. ఆహా. అయితే అయ్యా అప్పుడు అంటే డాక్టర్ చూపెట్టాను, తర్వాత నేను కూడా నెగ్లెక్ట్ చేశాను. అవి పోను మొత్తం దాదాపు వెడల్పోయి వేరే దవడ పండ్లు కూడా లూజ్ అయ్యాయి. మ్మ్. అయితే అందాజ ఎన్ని సిట్టింగ్లలో అవుతుంది? లేదు చాలా కాస్ట్లీ అని వింటున్నాను, అదేమన్నా కాస్ట్లీ అవుతుందా లేదు శర్మ గారు మీరు వేరే వయసు ఫిక్స్డ్ పెట్టేసుకోవాలనుకుంటున్నాను. వయసు ఎంత తెలుసుకోవచ్చా శర్మ గారు? 50 అండి. 50 ఇయర్స్. శర్మ గారు మీరు చాలా రోజుల నుంచి అలాగే పళ్ళు ఊడిపోయి, ఇప్పుడు చూడండి ఒక పన్ను ఊడిపోయినప్పుడు మీరు పట్టించుకోకపోవడం వల్ల వేరే పళ్ళు కూడా ఊడిపోతూ ఉన్నాయి. అదే మీరు డాక్టర్ని ఒకసారి కలిసి ఉంటే ఆ దంతాలు మిగతా దంతాలు ఎలా ఉన్నాయని చెకప్ చేయించుకొని ఉంటే ఇప్పుడు ఇన్ని పళ్ళు లాస్ అయ్యే అవసరం ఉండేది కాదని చెప్పాలి. చాలామంది ఇదే భయంతో కాస్ట్ అవుతుందేమో అది, లేకపోతే డాక్టర్ ఏం చెప్తారు, లేకపోతే నా పళ్ళు బాగానే ఉన్నాయిలే అని వాళ్ళే అనేసుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి మనం బాగున్నాయి మన పళ్ళు అని చెప్పి మనం అనుకోకూడదు. ఒకసారి డాక్టర్ చూస్తే మీకు ఎలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే కరెక్ట్ చేసుకోవడం అనేది మంచి. అది ఇప్పుడైనా దంతాలు పెట్టించుకోవడానికి మీరు కాస్ట్ గురించి ఆలోచించకండి. ఎందుకంటే మీరు మిగతా సైడ్ ఎఫెక్ట్స్తో పోల్చుకుంటే దంతాలకు పెట్టే అమౌంట్ అనేది చాలా తక్కువనే చెప్పాలి. అందరికీ చాలా వాటికి ఖర్చు అనిపించదు, కానీ ఆరోగ్యం దగ్గరకు వచ్చేసరికో లేకపోతే దంతాల దగ్గరకు వచ్చేసరికో మాత్రము డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ మన బాడీకి మన దంతాల కోసం పెట్టేది మన కోసమే అని అనుకొని ఒకసారి ఆలోచించండి. అలాగే మన ఖర్చుకి అంటే మన ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా రకాలు ఉంటాయండి. అలా అనుకోవాల్సిన అవసరం లేదు. అందులో చాలా రకాలు అనేది ఉంటాయి. మనకి పళ్ళు కూడా చాలా తక్కువ రేట్లో కూడా దొరుకుతుంది, ఎక్కువ రేట్లోనైనా కూడా దొరుకుతుంది. ఏదైనా కూడా ఏ వస్తువైనా కూడా మనకు అన్ని రేంజ్లో లభ్యమైనట్లే దంతాలు కూడా ఏది కావాలంటే అది దొరుకుతుంది. అంతే తప్ప ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి మీరు ముందే అనుకొని అట్లా నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే కనుక మీ పరిస్థితిని బట్టి మీకు ఎక్స్రేస్ తీసి ఒకసారి మీకు ఎలా చేస్తే బాగుంటుంది, తక్కువ ఖర్చులోనే మీ బడ్జెట్ ప్రకారం కూడా చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. చెప్పండి అమ్మా. నాకు ఇది పన్ను బ్లాక్ అయి విరిగిపోయిందండి. ముందరి పన్నమ్మా? అది దవడ పన్ను అండి. దవడ పన్ను. హలో, నొప్పి వస్తుందమ్మా ఇప్పుడు? ఆ నొప్పి ఏం లేదండి, అది మామూలుగా విరిగిపోయింది, చిగురు కొంచెం వాపు ఉందండి. పళ్ళు ఎప్పుడైనా కూడా పుచ్చిపోయినప్పుడు డొల్లగా అయిపోయి ఇరిగిపోతాయమ్మా. లోపలంతా తినేసేయడం వల్ల విరిగిపోతుంది ఈజీగా. నొప్పి లేదు అని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు మీరు పన్నునే పోగొట్టుకోవాల్సి వచ్చింది. చూసారా, మీరు దంతాలని ఎప్పుడు నొప్పి వస్తేనే వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి అనుకోవడం వల్ల జరిగే ఇబ్బంది ఇదే అనమాట. దంతాలు అనేది నొప్పి రావాల్సిన అవసరం లేదు. కంపల్సరీ నొప్పి వస్తే ఎవరైనా వెళ్తారు. నొప్పి రాకుండా చూపించుకోవడం అనేది మీ పట్ల మీకున్న శ్రద్ధకి గుర్తు అవుతుంది అనమాట. అందరూ అదే పని చేస్తారు. దంతాలండి ఎందుకు రాలేదండి అంటే నొప్పి రాలేదు కాబట్టి రాలేదు అంటారు. నొప్పి వస్తేనే వెళ్ళాలి అనుకుంటే అప్పటికి దంతాలే పోతాయమ్మా. అందువల్ల అది చిగురు వాపు కూడా ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే విరిగిపోయిందో బ్యాక్టీరియా అనేది ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంటుంది. మనకి పన్ను అనేది ఇంటాక్ట్గా అంటే ఏమి దెబ్బ లేకుండా మంచిగా ఉన్నప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే విరిగిపోయిందో లోపలికి బ్యాక్టీరియా వెళ్ళిపోయి లోపల చీము పడుతుంది అనమాట. చీము వల్లనే మీకు వాపు వస్తూ ఉంటుంది. ఇంకా మీరు అలాగే వదిలేస్తే లోపల ఎముకనంతా తినేస్తుంది. ఆ చీము అనేది అక్కడితో ఆగదు, ప్లస్ వేరే కాంప్లికేషన్స్కి దారితీస్తుంది అనమాట. ఇవన్నీ చాలామందికి తెలియక నెగ్లెక్ట్ చేసి ఆ పెద్దవి చేసుకొని అప్పుడు సఫర్ అవుతూ ఉంటారు. ఇప్పటికైనా మించిపోయింది లేదా ఆ ముక్కలు తీయించేసుకొని ఆర్టిఫిషియల్గా దంతం అనేది పెట్టించుకోండి. ఆర్టిఫిషియల్ దంతాల వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. దాంట్లో రకాలు ఉంటాయి. ఒక బ్రిడ్జ్ కానీ లేకపోతే లోపల ఇంప్లాంట్ అనేది పెట్టి దాని ప్రకారం చేయడం కానీ మెజర్మెంట్స్ తీసుకొని మీ పన్నుకి సరిపడా మీ నోటికి సరిపడా దవడకి సరిపడా పళ్ళు తయారు చేసి ఇస్తాము. అందువల్ల ఇప్పుడైనా కూడా నెగ్లెక్ట్ చేయకండి అమ్మా. నొప్పి వస్తేనే వెళ్ళాలి అనుకోవద్దు. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, రాజు గారు చెప్పండి. హలో రాజు గారు. మేడం నాకు దవడ పన్ను. ఓకే, హలో. సగం అంతా విరిగిపోయింది మేడం. ఓకే, డాక్టర్ పన్ను మొత్తం చేయాలంట.
దవడ పన్ను విరిగిపోవడం అంటే ఆ విరిగిపోయే స్టేజ్ని బట్టి కూడా ఉంటుందండి రాజుగారు. అంటే మేడం? అంటే ఎంత పన్ను విరిగిపోయింది అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవాలి. అంటే పన్ను మొత్తం ఇరిగిపోయిందా, లేకపోతే ఒక పోర్షన్ ఇరిగిందా, అంటే పన్ను ఇప్పుడు 4 భాగాలు అనుకోండి, అందులో ఒక భాగం ఇరిగిపోయిందా, 3 భాగాలు ఇరిగిపోయిందా, మొత్తం ఇరిగిపోయి లోపల మాత్రమే ఉందా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాము. మీరు ఒకసారి కనుక చూపించుకోవాలనుకుంటే మీరు 41420000 కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని స్పెషలిస్ట్ దగ్గర చూపించుకోండిమా. ఒకసారి మీరు చూస్తే కనుక ఆ టూత్ని సేవ్ చేయొచ్చేమో చూస్తాం. ఎందుకంటే 90% పళ్ళు తీయకుండా బాగు చేయడానికే ట్రై చేస్తాం మేము. మరీ అసలు దాన్ని చేయలేని పరిస్థితిలోనే తీసేసి మళ్ళీ పళ్ళు పెట్టుకోమని చెప్తానమ్మా. డాక్టర్ గారు, ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఎటువంటి సిచ్యువేషన్స్లో ఇంప్లాంట్స్ని పెడతారు? అంటే లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ సెరామిక్ ఇంప్లాంట్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు జిర్కోనియం ఇంప్లాంట్స్ వచ్చాయి. సో వాటి డిఫరెన్సెస్ చెప్పండి. ఇంప్లాంట్ అనేది మనము పన్ను పోయినప్పుడు ఆర్టిఫిషియల్గా మన పన్నులాగే, మన పన్నుకి ఉండే రూట్ లాగే ఇంప్లాంట్ అనే స్క్రూ, టైటానియం స్క్రూ ఒకటి బిగిస్తామమ్మా దవడ ఎముకలో. దానిపైన సిరామిక్ కానీ జిర్కోనియం కానీ మనం క్యాప్ అనేది పెడతాం అన్నమాట. పైన కనిపించే భాగం అనేది సిరామిక్ కానీ జిర్కోనియం అనే పోర్షన్తో చేస్తాము. లోపల ఇంప్లాంట్ అనేది ఏంటంటే మన దవడలో ఎముక, ఇప్పుడు పన్ను పోయినప్పుడు పన్ను తీసేసిన దవడ ఎముకలో ఏంటంటే పన్ను పోయిన తర్వాత దవడ ఎముక అనేది బాగా పలచగా అయిపోతుంది. ఇప్పుడు మనం పన్ను తీసేసి అలా వదిలేసాం అనుకోండి, లేదా ఊడిపోయింది వదిలేశారనుకోండి పెట్టించుకోకుండా, ఆ ప్లేస్లో దవడ ఎముకకి మనకి రక్త ప్రసరణ అనేది జరగదు ఇంకా. అందువల్ల దవడ ఎముక అనేది పలచగా అయిపోయి బాగా ఇదైపోతుంది అనమాట, సన్నగా. ఇంకా దాని అవసరం లేదు కదా, అందువల్ల అలా అయిపోతుంది. అందువల్లనే ఇంప్లాంట్ అనేది లోపల కనుక మనం బిగించామంటే దవడ ఎముక అనేది ఆ థిక్నెస్ అనేది అలాగే మెయింటైన్ అవుతుంది లైఫ్ లాంగ్. ఎముక అనేది ఎప్పుడైతే లైఫ్ లాంగ్ అలా ఉందో మనకి ఈ బోన్ అనేది, మన ఫేస్ స్ట్రక్చర్ అనేది చేంజ్ కాదు. అట్లా ఇంప్లాంట్ అనేది పెట్టడం వల్ల అడ్వాంటేజెస్ అదనమాట ఈ రోజుల్లో. ఒకప్పుడు ఏంటంటే పక్క పళ్ళని అరకదీసి పెట్టడం, లేదంటే తీసి పెట్టుకునే పళ్ళు పెట్టడం, ఇలా చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆ రెండు కాకుండా ఇది ఇంకా మోడర్న్ టెక్నాలజీలో ఇంప్లాంట్ ద్వారా మనం పన్నుని అనేది రీప్లేస్ చేయగలుగుతున్నాం. అంటే ఇంక తప్పనిసరి పళ్ళు తీసివేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ మన పళ్ళులాగే అనిపిస్తుంది అన్నమాట. ఇంప్లాంట్ పెట్టడం వల్ల ఏదైనా తినచ్చు, మామూలుగానే అన్ని కొరికి తినచ్చు, నమలచ్చు అనమాట. ఎందుకంటే మన పన్నులాగే లోపల బోన్లో ఉంటుంది కాబట్టి. అట్లా దానివల్ల అడ్వాంటేజెస్ అవి అనమాట. ఇప్పుడు అవి చాలా పాపులర్ అయిపోయింది. ఇంప్లాంట్ అనేది చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ఏం లేదండి, మా పాప, చిన్న పాప, ఒక 2 years పాప ఉందండి. ఓకే, సో దానికి ఫ్రంట్ ముందు ఉన్న పన్ను చెప్పండి. బ్లాక్ అయిపోయి పెయిన్ అంటూ ఏం లేదు, లేకపోతే తనకి అది అప్పుడప్పుడు కొంచెం అట్లా బ్లాక్ ఒక హోల్ లాగా అనిపిస్తుంది మేడం, చిన్న పాప కదా. ఇప్పుడు పిల్లలకి కూడానండి మనము పళ్ళ మీద శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలకి ఇప్పుడు ఎక్కువగా జంక్ ఫుడ్ అనేది అలవాటు చేస్తున్నాం. బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఏదైనా వాళ్ళు తిని తాగేసి అలా వదిలేస్తారు. అంటే మన కనీసం పెద్దవాళ్ళు అయితే నోరు కడుక్కోవాలని తెలుస్తుంది, పిల్లలకి ఆ విషయం తెలియదు కదండి. సో మనమే జాగ్రత్త తీసుకోవాలి. మనమే వాళ్ళు ఏదైనా తినగానే నోరు కడిగించడం, లేదంటే చిన్న బ్రష్ తీసుకుని వాళ్ళ పళ్ళు తోమడం అనేది అలవాటు చేయాలన్నమాట. అయితే గట్టి బ్రష్ కాకుండా కొంచెం సాఫ్ట్ బ్రష్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళకి భయపడతారు, మళ్ళీ నొప్పి ఏదైనా చేసిందంటే భయపడతారు. కాబట్టి మనం బ్రష్ చేసుకునేటప్పుడు వాళ్ళని కూడా బ్రష్ చేసుకునేటట్లు ప్రోత్సహించాలి. మనం వాళ్ళకు కూడా ఒక చిన్న బ్రష్ ఇచ్చి మనం ఎలా తోముతున్నామో వాళ్ళని కూడా అలా తోముకోమనడం చేయాలన్నమాట. చిన్నప్పుడు పళ్ళే కదా అవి ఊడిపోతాయి, లేకపోతే వాటికి ఏం కాదు అని అనుకోకండి. ఇప్పుడు చిన్నపిల్లల్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. 2 ఏళ్ల నుంచే కూడా పిల్లల్ని తీసుకొస్తూ ఉన్నారు. పళ్ళు పుచ్చిపోవడం, ఇరిగిపోవడం, చీము పట్టడం, చీము కూడా పడుతోంది. అంత పాడైపోయాక వస్తున్నారనమాట. పేరెంట్స్ పట్టించుకోక, అంటే వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియక పిల్లల గురించి కూడా నొప్పి వచ్చినప్పుడు, ఏడుస్తున్నప్పుడే చూసుకుంటారు. అట్లా కాకుండా పిల్లలకి కూడా అప్పుడప్పుడు డెంటల్ చెకప్ అనేది చేయిస్తే కనుక ఏదైనా వాళ్ళకి సలహాలు ఇస్తారు డాక్టర్ గారు. ఏంటంటే మీకు ఆ పాపకి కూడా పళ్ళు ఎలా చూసుకోవాలి, ఎలా బ్రష్ చేయాలి, లేదంటే పాప కొంచెం చెప్తే వింటారు. మనం డాక్టర్ చెప్తే ఏంటంటే పిల్లలు కూడా కొంచెం వింటారు. కాబట్టి పెద్దవాళ్ళు అంటే కొంచెం ముద్దు ఉంటుంది, వాళ్ళు చెప్పినా కూడా వీళ్ళు విన్నారు. కాబట్టి కొంచెం డాక్టర్ దగ్గరికి అప్పుడప్పుడు తీసుకొచ్చి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా డాక్టర్ అంటే భయం ఉండదు. సో ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైనా కూడా చేయించుకుంటారు. అలాగే ఏదైనా చెప్తే కూడా వాళ్ళు వింటారు, ఇట్లా తినకూడదు, అట్లా తినకూడదు అంటే. అలాగే పిల్లలకి కూడా మధ్యలో ఎప్పుడంటే అప్పుడు జంక్ ఫుడ్ అనేది పెట్టకుండా ఉండడం మంచిదండి.
అయితే ఇప్పుడు ఆ పాపకి మీరు నల్లగా మచ్చ వచ్చింది అంటున్నారు కదండి, దానికి సిమెంట్ అనేది ఒకటి వేయిస్తాము. అది వేస్తే కనుక మామూలుగా వైట్గానే ఉంటుంది. మీరు ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఓవరాల్గా ఎనీ కైండ్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ May6 న్యూస్.